ఇవాళ జరిగిన సుప్రీంకోర్టు హియరింగ్లో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే, మేము మిమ్మల్ని ఆపట్లేదు, స్పెషల్ ఇంటెన్సివ్ ఈ మీరు చేస్తున్న రివిజన్ చేయండి, కానీ మా వైపు నుంచి చిన్న ఒక రిక్వెస్ట్, 2 జడ్జిలు ఉన్నారు ఇవాళ, వాళ్ళు ఏం చెప్పారు, మా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆధార్ కార్డు తీసుకోండి, లేకుంటే రేషన్ కార్డు తీసుకోండి. ఎలక్షన్ కమిషన్ చెప్పారు అది మా ఫ్రీడమ్, మీరు ఇంటర్ఫియర్ చేయకూడదు దీంట్లో, మేము ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, మీరు ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. కోర్టే చెప్పారు యు ఆర్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ రాహుల్ గాంధీ తిడుతున్న ఆర్గనైజేషన్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. సిఏజీ లాగా, ఎలక్షన్ కమిషన్ లాగా, మిగతా కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నట్లే జ్యుడిషియరీ లాగా కాన్స్టిట్యూషనల్ బాడీని రాహుల్ గాంధీ తిడుతున్నారు. ఏంటి, ఎలక్షన్ కమిషన్ రివిజన్ చేయకూడదు. లాస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, సాయి గారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి డిఫరెన్స్ ఉంది. ఆర్డినరీ రివిజన్ అంటే మన దగ్గర కూడా ఇంటికి వచ్చి చెక్ చేసి ఉన్నారా లేదా అని చూసి 2-3 సార్లు రాగానే మీ పేరు కొట్టేస్తారు వాళ్ళు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏం చేస్తారంటే 2-3 విజిట్లు చేస్తారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇవి ఏమంటారు, అమ్మ నాన్నగారు, అరే మా పోరోడు ఇప్పుడే బయటికి వెళ్ళినప్పుడు వస్తాడని చెప్తారు, మా కొడుకులు 2 బయటికి పోయిన ఇప్పుడే అని చెప్పి. వాళ్ళు ఉండేదేమో బాంబేలో. వాళ్ళు ఏం చేస్తారు, ఓకే అని చెప్పి యూజువల్ రివిజన్లో ఓకే అని చెప్పి రాసుకుంటారు. స్పెషల్ రివిజన్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకోసారి వస్తారు, ఎక్కడమ్మా మీ అబ్బాయి అమ్మాయి, అరే వాళ్ళు ఇప్పుడు వెళ్ళారు మళ్ళీ బయటికి, అంటే ఒక పని చేయండి నేను ఇక్కడ కూర్చుంటే వాళ్ళు పిలవండి అంటారు. లేదు వాళ్ళు ఇప్పుడు రేపు పొద్దున వస్తారన్నారు. సరే ఇంకో 3వ సారి వస్తారు, అప్పుడు ఇదే కథ. అప్పుడు వాళ్ళు తెలిసిపోతుంది గేమ్ ఈజ్ ఓవర్. అప్పుడు చాలా క్లియర్గా వీళ్ళు పనిచేస్తున్న లొకేషన్లని ఓట్ చేయాలి. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాము, మీ ఓటింగ్ అక్కడే ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకుంటారు పొలిటికల్ పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను కేరళలో నేను చెప్పిన పాపులేషన్ చూడండి, పెరుంబావూర్ కానీ మిగతా కేరళలో మినిమం ఒక 20-30 లక్షల మంది బీహార్, యూపీ, అస్సాం, ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ ఓటర్లు అయిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు అక్కడ. కేరళలో ఓటింగ్ జరిగేది ఒకరోజు, బీహార్లో ఓటింగ్ జరిగేది ఒకరోజు. ముందు కేరళలో ఓటేసుకుంటారు, మళ్ళీ బీహార్కి వచ్చిన బీహార్ వైపు వెళ్ళిపోతారు. మన దగ్గర కూడా చాలామంది మీరు చూసుంటారు, ఆంధ్ర వైపు ఉన్న వాళ్ళు ఇక్కడ ఓటేస్తారు, అక్కడ ఓటేస్తారు.